నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సీఎం హామీ నమ్మండి, ఆందోళన విరమించండి, మేమంతా మీ పక్షానే ఉన్నాం. కార్మికులకు నచ్చ చెప్పిన కూటమి ఎమ్మెల్యే నాయకులు. వర్గీకరణపై సుప్రీం తీర్పు అర్ధరహితం, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. .6 కేజీల గంజాయి తరలిస్తున్న 4 అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కార్మికులకు నష్టం జరగకుండా మంచి అగ్రిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రాకు ఆదేశాలు ఇచ్చారని, ఇప్పటికే కార్తికేయ మిశ్రా ఆ పనిలోనే ఉన్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. వేతన ఒప్పందం కోసం పేపర్ మిల్లు వద్ద మిల్లు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కార్మికులను ఆదివారం కూటమి ఎమ్మెల్యేలు నాయకులు కలిసి మద్దతు పలికారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు కార్మికుల అభిప్రాయం తెలుసుకున్నారు. సీఎం హామీ నమ్మి కార్మికులు ఆందోళన విరమించాలని కోరారు. కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఇతర నాయకులు స్పష్టం చేశారు. కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, వర్రె శ్రీనివాస్ రెడ్డి, మనేశ్వరరావు, బుడ్డిగా రాధా, బుడ్డిగా రవి, దినేష్ తదితరులు నాయకులు ఉన్నారు. 2019లో మీకు మంచి అగ్రిమెంట్ చేయించింది ఆనాడున్న టీడీపీ గవర్నమెంట్. దాంట్లో చాలా అవకాశాలు అన్నీ పెట్టింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది, వైసీపీ వాళ్ళు వచ్చారు. వాళ్ళైనా న్యాయం చేస్తారా అని అంటే టీడీపీ దగ్గర ఉన్న కార్మిక నాయకులు కొంతమంది వైసీపీలో చేరి మొత్తం ఏ విధంగా దోచుకోవాలో దోచేశారు. పరంపర 1-2 జరుగుతున్నప్పుడు మేము పదే చెప్పేవాళ్ళం, అవినీతి జరుగుతూ ఉంది, స్పందించండి అంటే ఆనాడు వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించలే. తర్వాత ఏదో నష్టం జరిగిపోయిన తర్వాత వచ్చి ఏంటి అని అడిగారే కానీ చేయలే. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు చెప్తా ఉన్నారు, కార్డు హోల్డర్లందరికీ అన్యాయం జరిగింది. కుటుంబ సభ్యులు అని చెప్పారు, కుటుంబ సభ్యులు సంబంధం లేని వాళ్ళందరికీ ఇచ్చేశారు. పరంపర ఏంటి, కుటుంబ సభ్యులు ఇంటి పేరు అన్నారు. ఇంటి పేరు లేదు, కుటుంబ సభ్యులు కాదు. ఎవరికి ఇచ్చారో తెలియదు. ఇప్పటికీ లిస్ట్ అడిగితే ఇవ్వలా. తర్వాత మీ జీతాలు కూడా ఆ సొసైటీ ద్వారా కొంతమంది తీసుకున్న వాళ్ళు తగ్గించే కార్యక్రమం ఉండేది, అది కూడా ఈ మధ్యన ఆపేశారు. ఇప్పటికే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో వైసీపీ వాళ్ళు చేసిన అన్యాయాలన్నిటికీ కూడా బుద్ధి చెప్పాలని కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ప్రభుత్వం వచ్చింది. ఈ 6 నెలల్లో వాళ్ళు చేస్తున్న ప్రతి తప్పుని కూడా కమిషనర్ లేబర్ ద్వారా కానీ, కలెక్టర్ ద్వారా కానీ, ప్రజాప్రతినిధుల ద్వారా కానీ అనేక సందర్భాల్లో వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, బిగిస్తున్నాం. వాళ్ళ సొంత ఎస్టేట్ అంటే దొబ్బది. ఇది నీరు తీసుకునేది మన నీరు, రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా సమస్యలన్నీ కూడా కార్పొరేషన్తో ముడిపడి ఉంది. కేవలం కార్పొరేషన్కే 14 కోట్లు పన్ను కట్టాలి. 14 కోట్లు 10 ఏళ్ళ నుంచి కట్టట్లా. ఇలా ఒక్కొక్క సమస్య ప్లాంట్ వారు మీకు న్యాయం జరగడానికి ఏ విధంగా మేము అడగాలో అన్నీ కూడా మా వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాం. పరిశ్రమల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమంటా ఉన్నాం. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉపాధి రావాలన్నది మన ఆలోచన. మా ఈ ఆలోచనలోని మనం నిమిషం పడుతుంది మాకు. మీతో పాటు కూర్చోవాలంటే నిమిషం, కానీ ఇది కాదు పరిష్కారం. మేనేజ్మెంట్ అతి తెలివితేటలు వాళ్ళకి. ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు ఇబ్బందులు కలుగుతున్నాయి,
ఇలాంటి ఆలోచన విధానానికి వాళ్ళు వస్తారన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలని ఎంపీ పురంధేశ్వరి గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత శాసనసభ్యులు మంత్రులు అందరూ వెళ్ళాం. నేనే ఇక్కడ మీరు మీ తాలూకు నిరసన తెలియచేశారు. వాస్తవమే. మీరు కూడా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు కాలయాపన చేసి నష్టం కలిగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలే. ఈ రోజుకి కూడా ఇంకా మీరు అదేదైతే రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా డిపాజిట్లు చేసిన అకౌంట్ గట్టిగా బిగిస్తే 2 నెలల పేపర్ మిల్లులు కలెక్ట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి ద్వారా చేయమన్నారు. ఇప్పుడు అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. రికార్డులు ఎవరు 3 టౌన్లను కేసు కట్టిస్తా ఉన్నాం. ఎస్పీ గారితో అపాయింట్మెంట్ తీసుకుంటా ఉన్నాం. అంటే ఈ సమస్యలు అవగాహన చేసుకోవడానికి మాకు నెలలు పడతా ఉంది. ఇంత అలా అవడానికి కారణం ఏమిటంటే ఎవరికి వారు బాధ్యులే. 5 సంవత్సరాలు వాళ్ళు ఏదేదో అభూత కల్పన చూపించారు. కొంతమంది కార్మిక నాయకులు నమ్మారు. ఈ రోజుకి వాళ్ళు వచ్చి ఇక్కడ సిగ్గు లజ్జ లేకుండా ఇంకా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అది మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి వారికి ఎంత దూరం ఉంచడం అన్నది మీరు కూడా చేయాల్సిన కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఒకటి మీకు వాస్తవాలు తెలియచేయాలి. వాస్తవ పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. ఆయనే నేనే చూస్తాను, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి నా బాధ్యత అని చెప్పడం జరిగింది. ఆయన దృష్టిలో పెట్టడానికి కూడా కారణం ఒకటే, పరిశ్రమలు కొనసాగాలి, ఉపాధి రావాలి, కార్మికులకి న్యాయం చేయాలి, కార్మిక చట్టాలని గౌరవించాలి. కార్మిక చట్టాలపైన గౌరవం ఉండదు ఈ ప్లాంట్కి. ఎన్నెన్ని అవన్నీ కూడా చూస్తూ ఉంటే కార్మిక చట్టాలు అన్నిటినీ ఉల్లంఘించారు. ఏ సమావేశానికి కూడా స్పష్టమైన అవగాహనతో రారు. ఏదో సొంత ఎస్టేట్ అనుకుంటా ఉన్నారు. ఇది సొంత ఎస్టేట్ కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇది ఈ యొక్క రాష్ట్రంలో అంతర్భాగం. ఈ యొక్క ప్లాంట్కి కార్మికుల యొక్క కష్టం రక్తంతో ప్లాంట్ నడుస్తూ ఉంది. అలాంటిది వాళ్ళకి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఊరుకునే పరిస్థితి మాది కూడా కాదు. మాకు ఆవేశం ఉంది, బాధ ఉంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు చేయగల శక్తి ఉన్నప్పుడు చెయ్యాలన్న ఆలోచనతో సంకల్పంతో మేము ఉన్నాం. ఈరోజు చెయ్యాలి అని అనుకుంటే 2 దారులు ఉంటాయి. అధికారంలో ఉన్నవాడు చేసే శక్తి ఉంటుంది కాబట్టి తీసుకెళ్లి చేస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నవాడు మీ యొక్క కార్మిక విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వేల సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు గన్నవరం తరలి వెళ్లారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగా వందలాది బస్సులు విజయవాడ వైపు వెళ్లాయి. గోకవరం నుంచి బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు బస్సులకు జెండా ఊపి పెద్ద సంఖ్యలో రామసేన కార్యకర్తలతో సభకు వెళ్లారు. భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అమలు కావాల్సి ఉందని, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి రావాలని కంబాల శ్రీనివాసరావు అన్నారు. అనపర్తి నియోజకవర్గం నుంచి వెళ్తున్న బస్సులను బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. మేమంతా కూడా వర్షాల ప్రసాద్ గారు, అలాగే మా అయ్యప్ప, తామల రాంబాబు గారు, ఎన్నుకోట దొర గారు, జగన్నాథ్ పంతులు స్వామి వీరందరూ కూడా ఈ రోజున జనవరి 5 కేసరపల్లి విజయవాడకి మేమందరం కూడా హైందవ శంఖారావం మీటింగ్కి మేము బయలుదేరాం. ఇది దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో, వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా 40 నుంచి 50 బస్సుల దాకా వెళ్తున్నాయండి, ఈ బాధ్యతను మీరు స్వీకరించాలని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము రామసేన నుంచి దాదాపుగా మనం ఎంత 40 నుంచి 50 ఉంటాయి 50 బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ కొడితే కొట్టించడం, తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు. అది దాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసుకొని చూసుకున్నాం. అది అలాగే మంచినీటి సదుపాయం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం. మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుందనంటే అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే 7 గంటలకి చాలా బస్సులు బయలుదేరిపోయినాయి. ఇప్పుడు మన వెనకాల బస్సులని వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి. ఇది మేము అన్నిటికన్నా చాలా మేము సాధించిన ఘన విజయం ఏంటంటే 2 సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం, మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇది వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందరూ వెళ్ళడం కారణం ఏంటంటే
భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందువు కూడా రగిలిపోతూ ఉన్నాడు. మాధ్యమాల్లో జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే ఇది చాలా దారుణంగా ఉంది. ఇది చాలా శుభపరిణామం. భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయవాడలో కేసరపల్లి ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఇది చారిత్రాత్మకంగా. అలాగే విశ్వ హిందూ పరిషత్ వారు కూడా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా 60-70% జనాలు తూర్పుగోదావరి జిల్లా వెస్టర్న్ యూనిఫామిటీ సివిల్ కోడ్, ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. మనకు ఆ యూనిఫామిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా సమస్యగా పరిష్కారంగా రాదు. ఈ యూనిఫామిటీ సివిల్ కోడ్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఒక స్కూల్లో రెండు సైకిళ్ళు ఒక క్రిస్టియన్ బాయ్కి ముస్లిం బాయ్కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడ ఉన్న హిందూ కురవాడు నేను ముస్లింగా మారిపోతాను, క్రిస్టియన్గా మారిపోతాను, హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది, నేను ఎందుకు ఈ జాతిలో ఉండాలి, ఎందుకు ఈ మతంలో ఉండాలని చెప్పి అడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అంటే ఇది చిన్నపల్లె. రాజమండ్రి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అర్ధరహితమని, ఇప్పటికే ఎస్సీలు చాలా బాధల్లో కన్నీళ్లతో ఉన్నారని, ఈ వర్గీకరణ వల్ల ఇంకా నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ ఈ తీర్పును కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు చెత్తబుట్టలో పడేస్తే ఏపీలో మాత్రం చంద్రబాబు ఏకసభ్య కమిషన్ను నియమించడం దారుణమని వ్యాఖ్యానించారు. దళితులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు 25,000 కోట్లు ఖర్చు పెట్టారని, మరొక 30,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకి ఏసీఎం ఎంత ఖర్చు పెట్టారో సిబిఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా అని నిలదీశారు. బీజేపీ ఈవీఎంలను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆరోపించారు. జీతాలు 10,000 వస్తున్నాయో 15,000 వస్తున్నాయో అసలు రావటం లేదు. ఏమీ లేదు. దీని గురించి పట్టించుకునేవాడు ఒక్కడు లేడు. మరి అక్కడ కాళేశ్వరం అని ఒక ప్రాజెక్టు కట్టారు. మహానాయకుడు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన. మరి ఆ ఒక్క ఎకరాకి ఈ రోజుకి నీళ్లు రాలేదు. 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ల సాగునీరు ఇవ్వలేదు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. నిన్న నేను హైదరాబాద్ లో వెళ్ళి ఇంజనీర్లను అడిగాను, ఎవరెవరు ఎంత తిన్నారయ్యా అని అడిగాను. ఎవరెవరు తిన్నారు, ఎంత తిన్నారు, ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు అని అంటే 1,25,000 కోట్లలో పాలిటీషియన్లు 30,000 కోట్లు తీసుకున్నారంట. 30,000 కోట్లు ఎక్కడ పెట్టారంట అది నాకు తెలియదు. నన్ను ఇంజనీర్ గా ఏం చేశారు అని మీరు అడిగితే నేను చెప్తున్నా 30,000 కోట్ల రూపాయలు పాలిటీషియన్లు తీసుకున్నారంట. మరి మిగిలింది ఎవరెవరు తీసుకున్నారు? 20,000 కోట్ల రూపాయలు ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నారంట కాళేశ్వరం ప్రాజెక్టులో. మరి ఇంకా 20,000 కోట్ల రూపాయలు ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు తీసుకున్నారంట. దానిపైన ఎంత ఖర్చు పెట్టారంటే దాదాపుగా ఒక 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. మిగిలిందంతా బంద్ చేశారు. ఎవరు అడగాలి? ఏంది ఎవరు అడగాలా? దీనిపైన ఆయనలో పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఒకటి వేశారు. పాప ఆయన తిరుగుతా ఉన్నాడు. ఎందుకు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు? చిన్న దానిపైన వేస్తున్నారు సిబిఐ, దీనిపైన ఎందుకు వేయకూడదు అని నేను అడుగుతున్నా. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు మీ ముందు 3 విషయాలు ప్రస్తావించాలని వచ్చాను. ఒకటి ఎస్సీల వర్గీకరణ, రెండవది ఇరిగేషన్ ప్రాజెక్టులు, మూడవది ఈవీఎంలు. అసలు
ఒకప్పుడు ఎస్సీలు అంటరాని వాళ్ళుగా ఉండేవారు. 5000 సంవత్సరాలు కష్టాలు నష్టాలు అన్నీ చూశారు. వీధుల్లోకి రానిచ్చేవాళ్ళు లేదు, గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, పాఠశాలల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అన్ని విధాలుగా కష్టాలు పడ్డారు. మరి అది మహాత్మా గాంధీ కృషి అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ కృషి అయితేనేమి, మొత్తానికి అంటరాని వాళ్ళు ఎస్సీలు అయ్యారు. ఎస్సీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఈరోజు ఏం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. సూపర్ 6 గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడటంలే. ఎస్సీల వర్గీకరణ పైన ఆయన ఒక కమిటీని వేశాడు. వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒక పెద్ద ఫ్రాడ్. జడ్జిమెంట్ కాదు, భారత రాజ్యాంగ విరుద్ధంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు 6-7 జడ్జీలు. అసలు జడ్జీలకు అంటరాంతనం అంటే తెలియదు. ఆ సుప్రీంకోర్టులో అసలు 35 మంది జడ్జీల్లో ఒక్కడు కూడా ఒక్కసారి ఎస్సీ కాలనీ చూసిన జడ్జిమెంట్ అర్ధరహితం, వేస్ట్. మరి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ప్రక్కనే ఉన్నటువంటి స్టాలిన్ ఆ జడ్జిమెంట్ చదివి బుక్లో పారేశాడు. కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ చాలా నేర్పరి, అనుభవజ్ఞుడు, ఇసిరాడు పారేశాడు, తూవని పారేశాడు. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దీనిపైన ఒక కమిటీని వేశాడు. ఆ కమిటీలో ఆయన ఎవరో అంటే 1987లో ఐఏఎస్ పాస్ అయి మన రాష్ట్రానికి వచ్చాడు, ఉత్తరప్రదేశ్ నుంచి. మరి ఆయనకు అంటరాంతనం అంటే అసలు తెలియదు. ఆయన సొంత రాష్ట్రంలో ఈ జడ్జిమెంట్ గురించి పట్టించుకోలేదు ఆ ముఖ్యమంత్రి. మరి మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఈ కమిటీని గురించి, ఈ జడ్జిమెంట్ గురించి అనుకునే వాళ్ళే లేరు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏమి చేయాలనుకుంటున్నాడో నాకైతే తెలియదు. ఆయన విభజించి పరిపాలించాలనుకుంటున్నాడు. ఎస్సీల అమాయకులు కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. 3 పూటలు కూడా, ఒక పూట కూడా భోంచేస్తున్నారో లేదో అటువంటి వాళ్ళు ఏంటి అసలు ఈ రిజర్వేషన్లు? ఎక్కడ రిజర్వేషన్లు? ఏడున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు? ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చి 8 సంవత్సరాలైంది. మరి మెడికల్ కాలేజీల్లో సీట్లు 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ లో. దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? వీళ్ళకి 200, 300. దాని క్లాసిఫికేషన్ కావాలన్నా ఇంజనీరింగ్ కాలేజీలో దిక్కు లేదు సీట్లకి, ఎన్నెన్నో సీట్లు. రాజనగరం వేదికగా ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కొత్తగా 3 రకాల ఉత్పత్తులను ప్రముఖ సినీ తార రేణు దేశాయ్ ప్రారంభించారు. ఐశ్వర్య బ్రాండ్ ఇప్పుడు సగర్వంగా అల్పాహారంలో కూడా ఆరోగ్యానికి తోడ్పడే ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐశ్వర్య ఇడ్లీ రవ్వ, ఐశ్వర్య వరి నూక, పెసల బియ్యం రవ్వ, వరిపిండి, పెసల బియ్యం పిండి ఉత్పత్తులను సినీ నటి రేణు దేశాయ్ ఆవిష్కరించారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేణు దేశాయ్, ఎస్బీఐ డీజీఎం ప్రమోద్ కుమార్, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జొన్నాడ సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీధర్, డైరెక్టర్ మోహనకృష్ణ, జీవేం లక్ష్మి, శ్రీనివాస్, ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, నేను చాలా సంవత్సరం తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. మనం ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే ఒక యాజ్ అ మోడల్ నేను దాన్ని నమ్మాలి. మామూలుగా కొంచెం ఫర్ మై కాన్షియన్స్, అంటే నా మనసుకి ఏదో ఒకటే వాళ్ళు డబ్బు ఇస్తున్నారు, మనం ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఇచ్చేస్తున్నారు, అది కాకుండా వెన్ ఐశ్వర్య నుంచి నాకు ఫోన్ వస్తే నేను ముందు వాళ్ళని నాకు ప్రొడక్ట్స్ పంపించండి, నేను మీ అన్ని వరి నూక కానీ ఇడ్లీ బియ్యం కానీ ఉన్న ప్రొడక్ట్స్, అప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళు నాకు ఒక 2-3 ప్రొడక్ట్స్ పంపించారు. నేను వాడేసిన తర్వాత ఆ క్వాలిటీ చూసుకొని సరే దిస్ ఈజ్ సంథింగ్ ఈజ్ నీడెడ్ రైట్ నౌ,
మన పిల్లల కోసం స్పెషల్లీ జంక్ ఫుడ్ ఎంత ఈజీ అయిపోయింది. ఇన్స్టెంట్ నూడిల్స్ అవని, లేదంటే మనం కార్న్ఫ్లేక్స్, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి కార్న్ఫ్లేక్స్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ అవర్ కిడ్స్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే స్కూల్ వెళ్ళేటప్పుడు మన సంస్కృతి ఏంటి, మన తిండి ఏంటి, అది మన దాని మీద ఫోకస్ చేయాలి. వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్, స్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ద సౌత్. నేను వచ్చేది అక్కడి నుంచి వేరే ఉంటాయి, అక్కడ పోహా కానీ పరాఠాస్ ఉంటాయి. బట్ మీరు సౌత్ చూసుకుంటే మెయిన్లీ ఈజ్ ఇడ్లీ, దోశ, ఆంధ్రాకి వచ్చేసరికి పెసరట్టు, ఉప్మా. ఇంత మంచి తిండి ఉన్నప్పుడు మనం ఎందుకు మన పిల్లల్ని ఇది ఇవ్వకూడదు? వై షుడ్ వీ గివ్ దెమ్ ఇన్స్టెంట్ ఫుడ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దర్ హెల్త్? స్పెషల్లీ హైలీ ప్రొసెస్డ్ ఉంటాయి నూడిల్స్తో. నాకు నిజంగా చెప్పాలి, నాకు కూడా ఇష్టం, మన అందరికీ ఇష్టం నూడిల్స్. ఎప్పుడు ఒకసారి తింటే పర్లేదు, కానీ డే టు డే ఇట్స్ నాట్ గుడ్. ద అమౌంట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ కమింగ్. అండ్ స్పెషల్లీ పిల్లల్లో కూడా నేను చాలా డయాబెటిక్ పిల్లలు చూస్తున్నాను. సో ఐ ఫెల్ట్ కి దిస్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్ ఫర్ మీ టు ఎండార్స్. ఒక తల్లిగా నేను ఈ ప్రోడక్ట్ని ఎండార్స్ చేయాలి. బికాజ్ ఈ ప్రోడక్ట్ ఒక 10 మంది దగ్గర వెళ్తే, ఇడ్లీ రవ అయినా లేదంటే పెసరతో పెట్టిన పెసర బియ్యం రవ అయినా, పిల్లలు ఇది తింటే వాళ్ళ ఆరోగ్యంకి మంచిది అని. సో నేను అందుకని ఈ యాడ్ ఒప్పుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ డిడ్ ఇట్. బికాజ్ మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్లీ తల్లికి, నానమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మ, ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. అండ్ ట్రై కొంచెం కష్టపడాలి. బట్ ప్లీజ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎంతవరకు కుదిరితే అంతవరకు తగ్గించండి. ఎప్పుడు ఒకసారి, నెలలో ఒకసారి, ఒక 3 వారాల్లో ఒకసారి కంపల్సరీ పిల్లలు డిమాండ్ చేస్తారు, తప్పదు మనకి. బట్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ 25 days ఇన్ అ మంత్ మన ఉన్న తిండి మనం ఇస్తే, మనం ఉన్న తిండి మనం తింటే, మన సొంత చేత్తో ఉండిన తిండి మనం తింటే బాగుంటుంది. అండ్ ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టుడే మోడర్న్ టైమ్స్లో. మనకి 2 minute అలవాటు అయిపోయింది. సో దానికి కూడా వాళ్ళు సొల్యూషన్ తీసుకొచ్చారు. మార్నింగ్ హీ టోల్డ్ మీ ఇన్స్టెంట్ పెసరట్టు పిండి రెడీ చేశారు. సో పెసర బియ్యం, సో అది ఇన్స్టెంట్గా కలిపేసి పెట్టేస్తే ఆల్మోస్ట్ పెసరట్టు లాగా టేస్ట్ వస్తుంది చెప్పారు. సో ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ ట్రై చేయండి అండ్ మీ హెల్త్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. కాదు, కొంతమంది అయితే అన్నం కూడా తినడం మానేయమంటున్నారు. కానీ అన్నం తినకుండా, ఇడ్లీ తినకుండా, దోశ తినకుండా ఎంతమంది ఉండగలం? మనం ఉండలేము. అంటే మొత్తం ఇవన్నీ మానేసి ఏ ఫారెన్ ఫుడ్ అంటే ఎక్కడో పండి తీసుకొచ్చి ఇక్కడ తినమంటున్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఏరియాలో పండించి తినమంటున్నారు. కానీ మన పద్ధతి, మన సాంప్రదాయం, మన అలవాట్లు అనేది వేరు ఎప్పటి నుంచో. అంటే మనకి ఇక్కడ ఉన్న ఈ వేడి వాతావరణానికి మనం అన్నం లేకపోతే కనుక మన ఆరోగ్యానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వాళ్ళు చెప్పినట్టు ఏది తిన్నా కూడా అలా ఎంతమంది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? అంటే ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, లేకపోతే గట్టిగా అయితే 4 రోజులు, తర్వాత మళ్ళీ అన్నం తినవలసిందే. అంతెందుకు, మనం వేరే రాష్ట్రం వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా, ఒక వారం రోజులు మనకి తినడానికి మనకు భోజనం దొరకకపోతే చాలా ఇబ్బంది పడతాం. అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందంటే అక్కడ అన్నం దొరుకుతుంది కదా అని ఎక్కడుంటే అక్కడ మనం కేవలం 4 రోజులకే ఎక్కడ ఉంటుందో కనుక్కుని మరీ మనం ఎంతో దూరం వెళ్తాం. అంత గొప్పది మన సాంప్రదాయం, అంత గొప్పది మన సాంప్రదాయ వంటలు. అలాగే మన అన్నం అనేది, మన అన్నం లేకుండా మనం జీవించలేం, అది ఎలా ఉన్నా కానీ. అందుకనే ఆ అన్నం తినడంలో కూడా బియ్యం ఆరోగ్యకరంగా ఉండేలా తీసుకొచ్చాం ఐశ్వర్య బియ్యాన్ని. అంటే అన్నం తింటూ కూడా ఆ బియ్యంలో ఉండే ఆ ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉండేలా తీసుకొచ్చాం. అలా ఇప్పుడు ఇడ్లీ అనేది వారానికి 3-4 రోజులు మనం ఇడ్లీకి ఎంతో అలవాటు పడిపోయి ఉన్నాం. కానీ ఈ మధ్యన వచ్చిన ఈ మెకానికల్ రెవల్యూషన్ వల్ల ఎక్కువ పాలిష్, ఎక్కువ సిల్కీ, క్రిస్టల్ కటింగ్ అంటున్నారంటే అది మెరవాలి, అంటే రవ్వ కూడా మెరవాలి. ఆ మెరిస్తే ఏమవుతుంది అంటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని మేము ఇడ్లీ రవ్వను తీసుకొచ్చాం. మన ఇడ్లీ రవ్వలో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. ఇదంతా కూడా మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఇది తినడం వల్ల శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలు ఖచ్చితంగా అందుతాయి. ప్రధానమైన కారణం కేవలం ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వాడాలనే వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి. చాలామంది ఆరోగ్యం అంటే కోవిడ్ తర్వాత నుంచి కూడా మనందరికీ తెలుసు, ఏది హెల్త్ కాన్షియస్ అనేది ప్రజల అందరిలోనే పెరిగింది. కానీ ఏది వాడాలి, ఏది వాడకూడదు అనేది తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మా ప్రోడక్ట్ వాడండి, ఆరోగ్యంగా ఉండడం చెప్తారు. కానీ అందులో ఆరోగ్యం ఎంతవరకు ఉంటుంది? కానీ మేము తీసుకొచ్చింది
మేము ఏం చేస్తున్నామో చెప్పాం. అలాగే ఇప్పటికి చాలామంది ఐశ్వర్య బియ్యం వాడి చాలా ఆరోగ్యంగా ఉన్నాం, చాలా బాగుంది, ఎప్పటి నుంచో మేము ఇటువంటి బియ్యం కోరుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అది మాకు చాలా ఆనందం ఇచ్చిందంటే ఒక రకంగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. అంటే ఏ కారణంతో మేము ఈ ఐశ్వర్య సంస్థను ప్రారంభించామో అది ఆ తృప్తి, అంటే ఆ బియ్యం వాడిన తర్వాత ఆ ప్రజలు, ఆ వినియోగదారులు ఆరోగ్యంగా ఉన్నాం మేము అని వాళ్ళు చెప్పే ఆ 4 మాటలు మాకు ఎంతో సంతృప్తినిచ్చి ఇంకా ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ బియ్యం కూడా ఇందాక చెప్పినట్టు రేణుదేశాయ్ గారికి ఇచ్చినప్పుడు ఆమె ఈ బియ్యం వాడి చాలా బాగున్నాయి, అలాగే ఈ బియ్యం కేవలం బియ్యం ఒకదానితోనే ఆగకుండా ఇలా టిఫిన్స్లో వాడే ఉత్పత్తులను కూడా తీసుకొస్తే చాలా బాగుంటుందని ఆమె చెప్పినప్పుడు ఈ రకరకాల ఈ ప్రొడక్ట్స్ మీద అంతా R&D చేసి ఈ ప్రొడక్ట్స్ అంతా ఈరోజు ఆవిడ చేతుల మీదుగా తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్ని కూడా ఆవిడ 2 నెలల ముందే ఆవిడకి పంపించమని మేడం వాడిన తర్వాత అవి చాలా. కిర్లంపూడి మండలం టోల్ ప్లాజా వద్ద జరిగిన సంఘటనలో 4గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద జనవరి 1న పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వాహనాల తనిఖీల భాగంగా పోలీసులు వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నంలో కారు డ్రైవర్ అతివేగంగా నడపడంతో కారు ఆపుతున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు వెళ్లడం జరిగింది. దీంతో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు అయ్యాయి. నిందితులను మీడియా ముందు వెల్లడించి ముద్దాయిలను కోర్టుకి తరలించారు. హైవేలో స్పీడ్గా వెళ్తున్న వాహనాలను అదుపులోకి తీసుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం లాస్ట్ 6 monthsలో వీ హ్యావ్ బిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రిడ్యూసింగ్ యాక్సిడెంట్స్. సమ్హౌ కాకినాడ వైపు అంటే కాకినాడ టౌన్లో, కోరింగలో, పీఠాపురంలో అక్కడ యాక్సిడెంట్ తగ్గించగలేము. బట్ ఈ స్ట్రెచ్లో కొంచెం యాక్సిడెంట్ ఇంకా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. గండేపల్లి, జగ్గంపేట అక్కడ కొంచెం ముందుకెళ్తే తుని అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మన హాట్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని అప్రోచ్ రోడ్స్ స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాము. బట్ హైవేలో ఈ డ్రమ్స్ ఇవి పెట్టించి తర్వాత కొన్ని డార్క్ ఏరియాస్ ఉన్నాయి. ఆ డార్క్ ఏరియాస్లో ఒక నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. సో ఒకటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్యాచింగ్ ఆఫ్ అక్యూజ్డ్, రెండోది బ్రేకింగ్ ఆఫ్ ద ఎంటైర్ నెట్వర్క్. ఈ 2 మనం పక్కాగా చేస్తూ ఉన్నాము. మూడోది కాకినాడ జిల్లాలో మొత్తం కన్జంప్షన్ కూడా ఎక్కడెక్కడ ఉందో కన్జ్యూమర్స్ని కూడా మనం పట్టుకుంటున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మళ్ళీ ఇంకొకసారి దొరికితే వాళ్ళ మీద కేసులు వేయడం జరుగుతుంది. స్మోకర్స్ని కన్జ్యూమర్స్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు పెడ్లర్స్ ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. పెడ్లర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సో ఆ ఒక నెట్వర్కింగ్ కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇంపార్టెంట్ టౌన్స్లో చేస్తున్నాం. కాకినాడలో మనం రెగ్యులర్గా చేసి కట్టుకున్నాము, తుమ్మిలో కట్టుకున్నాము, పెద్దాపురంలో కట్టాము. సో దీస్ ఆర్ ద స్టెప్స్ వి ఆర్ టేకింగ్. ఈ పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా ఇది గంజాయి విక్రయం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చెకింగ్ చేయడం జరుగుతుంది. బట్ మోర్ దెన్ దాట్ వీ హ్యావ్ అండర్టేకన్ ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు మన ఈగల్ అనే కొత్త ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ అయింది మన చీఫ్ ఆఫీస్లో. సో ఈగల్ ద్వారా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు రీసెంట్ హైవేలో కొద్దిగా స్పీడ్గా వెళ్తాయండి వెహికల్స్. సో అరౌండ్ 120-130 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాయి. ఫస్ట్ మనం స్పీడ్ కంట్రోల్ చేయాలి, చేస్తున్నాము స్పీడ్ కంట్రోల్. బట్ యాజ్ ఆఫ్ నౌ హైవేలో వెహికల్ చెకింగ్ అంటే మనం యూజువల్లీ టోల్ ప్లాజా దగ్గరే పెడతాం. ఎందుకంటే అక్కడ డెఫినెట్లీ వెహికల్స్ ఆగుతాయి, అది ఇది అని. లేదా ఇక్కడ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనం ఎందుకంటే హైవేలో వీ కెనాట్ పుట్ స్పీడ్ బ్రేకర్స్ అండి యాజ్ పర్ నేషనల్ హైవే రూల్స్. సో మీరు చెప్పినట్టు ఇంకా కొన్ని మేము ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగంపేట జంక్షన్ ఉంది, ఎక్కడ వచ్చి రాజానగరం జంక్షన్ ఉంది, ఎక్కడ మనం ఇంటీరియర్ ఏరియా నుంచి అది దివాన్చర్ అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో అలా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వీ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ వెహికల్స్ చేస్తాము. ఈ మన టోల్ గేట్ అంటే మనం తక్కువ ఫోర్స్తో చేయొచ్చు.
ఇప్పుడు మీరు మెయిన్ రోడ్లో పెట్టుకున్నారంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్తో పెట్టాలి, ఎందుకంటే బ్యారికేడ్ పెట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటాయి మనం. సో ఎందుకంటే ఇక్కడ 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12:30 సుమారు 12:30 ప్రాంతంలో కిల్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆర్ పోలీస్మెన్ కిల్లంపూడి పోలీసులు డూయింగ్ వెహికల్ చెకింగ్. సో ఒక 12:30 ప్రాంతంలో ఒక వైట్ కలర్ XUV 500 కారు వచ్చి మనం టోల్ ప్లాజా దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్, పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో మన 2 కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి. లోవరాజు అనే కానిస్టేబుల్స్కి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అయినాయి. సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది. మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా హీజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, హీజ్ ఫైన్. మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయూలో. నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. హీస్ ఈజ్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ. సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలు అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇదే క్రమంలో నిన్న 4 ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే 4 కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్ స్టేట్లో కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్, హాత్రాస్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది యూపీలో, జాహిద్, ఈ ఇద్దరు ఆ కార్. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. జూనియర్ కళాశాల లోపల సిమెంట్ రోడ్డు వేయించడానికి నిధులు కేటాయిస్తున్నానని, మీరు కోరినట్టుగా కళాశాల ప్రాంగణంలో ఆడిటోరియం ఎంపీపీ అత్తులూరి నాగబాబు వారి తండ్రి పేరిట నిర్మిస్తానని హామీ ఇచ్చారని, ఆడిటోరియం కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, ఎస్వీఎస్ అప్పల్రాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, అడప భరత్ బాబు, మంగ రౌతు రామకృష్ణ, హైస్కూల్ హెడ్ మాస్టర్ ఏవిఎస్ రంగారావు, ప్రిన్సిపాల్ వి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సిఎస్ రాంబాబు, అధ్యాపకులు ఎంవిఎస్ సుబ్బలక్ష్మి, పివిఎస్ ప్రసాదరావు, ఎస్ సింహాచలం, జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రౌండింగ్ తినేయకుండా డయాస్ వీలున్నంత వరకు వెనక్కి జరిపి డయాస్ నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసే దాతను మీకు ఇప్పుడు ఇక్కడే అప్పచెప్తున్నాను. 10-15 రోజుల్లోనే ఆ డయాస్ను తయారు చేసేస్తాడు మా తమ్ముడు నాగబాబు గారు. ఇటీవలే వాళ్ళ తండ్రి గారు పరం పూజించారు. ఆయన పేరు మీద పెట్టమని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకంగా. అలాగే నా బాధ్యత, నేనేం జేబులో డబ్బులు తీయకల్లా లేవు కూడా. ఇక్కడి నుంచి మనకు ఆ రోడ్డు దగ్గర నుంచి ఈ రోడ్డును కంపల్సరీ మనం సిమెంట్ రోడ్డుగా వేసుకోవాలి. గతంలోనే అడిగారు. దాన్ని ఈ వారంలోనే సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి కార్యవర్గంలో ఇద్దరు కూడా బాధ్యత తీసుకుంటారు. వారంలో మొదటి నిర్ణయండి. నిధులు రెడీగా ఉన్నాయి, నిధులు కొరత లేదు. ఇక్కడ తెచ్చి మార్చి పెట్టుకోవడం అనేది దాన్ని కూడా పూర్తిగా వేసేస్తారని చెప్పేసి చెప్తూ, ఇక ఏదైనా మనకి ప్లే గ్రౌండ్స్ కానీ కోర్టులు కానీ వేసుకోవాలనుకున్నట్టయితే దానికి కావాల్సినటువంటి అవసరాలు కూడా సమకూర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం అని చెప్పేస్తాను మనం చేసుకుంటాం. అంతేగాని జ్యోతుల నెహ్రూ పేరు పెట్టేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు పేరు పెట్టచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టచ్చు. మీరు అంతా తప్పట్లు కొట్టేస్తారు. కానీ వాళ్ళకు పెట్టాల్సినటువంటి రోజులు వస్తాయి. వాళ్ళు మంచిగానే ఉండి ఆ పథకానికి అవసరం ఉంటే పెట్టుకోవడంలో తప్పులేదు. గత ప్రభుత్వంలో చూడండి ఏం చేశారో నాకైతే తెలియదు.
నేనైతే చాలా చేరువుగా పనిచేశాను ఆయనకి. ఆయన అవసరం అనుకుంటే నియంత్రించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆగు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. కానీ పేరు పెట్టుకునేటటువంటి విధానం మాత్రం ఆయన దగ్గర ఎక్కడ నాకు కనిపించలేదు. కానీ అన్ని పథకాలకి ఆయన పేరే. దానివల్ల మనం చెప్పుకోవడానికి ఏమి ఉండదు. అటువంటి విధానం కాకుండా వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విద్యార్థులారా, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తాను. ఈరోజు ఇది విద్యార్థుల యొక్క జీవితంలో పండగ రోజు అని ఎందుకంటున్నానంటే, ఒక మంచి ప్రోగ్రాం అని. గతం నుంచి మనకి ఈ మిడ్ డే మీల్స్ అన్నదే ఒక సెక్షన్ వరకే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది 10th తెచ్చారు. 10th నుంచి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి వచ్చింది. ముఖ్యంగా ఖచ్చితంగా కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 5 స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద నుంచి విజయవాడలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త వెంకటేశ్వరరావు జగ్గంపేటకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులతో కలిసి బయలుదేరి వెళ్లారు. ముందుగా పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో దారా శ్రీనివాస్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిత్రపు బాబు, పోండా వీరసత్య, కొత్త శ్రీరామకృష్ణ, కొత్త వీర్రాజు, వి శ్రీరామమూర్తి, వి నమశివాయ, బొండాడ రాజేష్, పులవర్తి శంకర్, ముమ్మిడివరపు లలిత్ బాబు, బొండాడ రాంపండు, మతం శెట్టి సాయిబాబా, వి సత్యనారాయణ, కోకుల సురేష్, కంచర్ల బాబు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की अमरजीवी पुट्टी श्रीरामुलु गारिकी अमरजीवी पुट्टी श्रीरामुलु गारिकी जय वासवी 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 वासवी माता को जय वासवी माता को जय जय वासवी जय वासवी जय वासवी जय वासवी ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అయినటువంటి జ్యోతిర్నేవూరి గారి ఆశీస్సులతో, అలాగే వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైనటువంటి యువ నాయకులు జ్యోతిర్నేవూరి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వారి ఆశీస్సులతో నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు ముందుగా వారికి నా అభినందనలు తెలుపుతున్నాం. మరి మా జగ్గంపేట గ్రామంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు సహకారంతో మరి మీ అందరూ కూడా ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. వారికి నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి వేడుకునేది ఏంటంటే, మన ఎమ్మెల్యే గారి నెహ్రూ గారికి, మా వైశ్య జాతిలో కూడా చాలామంది పేద వాళ్ళు ఉన్నారు, వారికి మరి పుట్టి మిషన్లో అవ్వనండి, కిరాణా షాపులో అవ్వనండి, ఫ్యాన్సీ షాపులో అవ్వనండి, మరి కార్పొరేషన్ ద్వారా సంఘాలు నిధులు ఇచ్చి మాలోన పేద వైశ్య కుటుంబాన్ని కూడా వేడుకోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి స్థానిక శాసనసభ్యులు నెహ్రూ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పలేదు ఎందుకన్నా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మరి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాం. మరి మా జగ్గంపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులు కూడా అందరూ కూడా సహకరించి మరి జగ్గంపేట
ఆర్వీఎస్ సంఘం సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ సంస్థ గ్రామాభివృద్ధికి తోడ్పడలేదని విజయనగరం ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ మాజీ ఎంపీపీ నెక్కంటి బాలకృష్ణ ఆరోపించారు. అంగర గ్రామంలో గల ఓఎన్డీసీ సైట్లో గ్యాస్ లీక్ అయ్యి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే నెక్కంటి బాలకృష్ణ సైట్ను సందర్శించి ఇన్ఛార్జ్ సుబ్బారావుని జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అంగర గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ అలాగే స్థానికులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, గ్రామంలో డంపింగ్ యార్డ్కు 50 లక్షల నిధులు ఇవ్వాలని, సైట్కి వెళ్లే రహదారి అభివృద్ధి చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. తన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఓఎన్డీసీ కార్యకలాపాల అడ్డుకుంటామని బాలకృష్ణ హెచ్చరించారు. మా ఇల్లు తగలడిపోయినా ఎమర్జెన్సీకి వస్తాయి. మరి మీ సైట్లో కనీసం మీ సైట్లో ఒక సైరన్ లేదు, ఒక ఎమర్జెన్సీ ఉన్న అదే అంటున్నా. మీ పని అయిపోయింది, మీ గొడవ చూసుకుని వెళ్ళిపోతున్నారు. విలేజ్ కనీసం ఎంత చేయడం లేదు. మేము హై స్కూల్కి ఇచ్చాం, బరిల గ్రౌండ్ ఇచ్చాం. దీంట్లో మోస్ట్ చేస్తాను. మన రోడ్ అంటే రోడ్ అనేది పబ్లిక్ కన్నా మీరు ఎక్కువ అవును. అది ఏంటంటే సార్ ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ రోడ్ అని ఇమీడియట్గా లెటర్ పెట్టారని నేను దాన్ని స్పందించి చేపిస్తాను అన్నాడు. అయిపోయింది, మీ సైట్ వాల్యూ అయిపోయింది, వర్క్ అయిపోయింది. రోడ్ కరెక్టే. వినండి, ఇవాళ రోడ్ వేస్తారు. ఆ రోడ్ మీరే వేసుకుని మీరే పాడు చేసుకుని మీరే వేసుకున్నారు. అది పబ్లిక్ అది విలేజ్ కో మీరు చేసిన హెల్ప్ కాదు అది. నెంబర్ 2, దీనివల్ల విలేజ్ మొత్తం బిల్డింగ్లు కానీ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. డ్యామేజ్ అయినప్పుడు మన అసలు దీనికి ఎంత పర్సెంటేజ్ ఉంటుందో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. పబ్లిక్లో చెప్పినా కూడా అది చండాలంగా ఉంటుంది. కనీసం దాంట్లో ₹1 మీరు ఎప్పుడన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, ఈ విలేజ్ ముందు డంపింగ్ యార్డ్కి ఒక 50 లక్షల ముందు ఇమీడియట్గా అలర్ట్ చేయించాలి. మీరు ఎక్కడో డంపింగ్ యార్డ్ పెట్టిద్దాం అంతే తప్ప మీ ఇంక ఫర్దర్గా నేను మీ సైట్ ఇంజనీర్ చెప్తున్నా. నేను ఫర్దర్గా మీరు ఈ రోడ్డు కానీ ఇది కానీ ఇమీడియట్గా చేయకపోతే ఒక వాహనం వెళ్ళను. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు లేదా వాళ్ళని ఎవరు రావక్కర్లేదు, నేను ఒకటి చాలు. కాబట్టి మీకు చెప్తాను, చాలా స్పెసిఫిక్గా మీరు ఇన్స్పెక్ట్ చేయండి. ఏదో సింపుల్గా ఉంది, ఎమర్జెన్సీ ఏదో కంట్రోల్ అయింది కాబట్టి నో ప్రాబ్లం. ఎనీ కేసు మనం గతంలో చూసాం, ఇవాళ కొత్త ఏం కాదు కదా. కాబట్టి మన ఇది ఫైరింగ్ అనేది వెరీ డేంజరస్ సిస్టమ్. దాన్ని ఇమీడియట్గా మనం బిఫోర్ కాస్ట్ కాదు. మీరు ఇంకోటి చెప్తాను, మీరు నాకు ఇది క్లారిటీ రాదని చెప్పి మీరు వెహికల్స్ చివరి వెహికల్స్ కూడా ఇక్కడ నేను చాలా ఓపెన్ గా యాజ్ ఎ ఫ్రెండ్లీగా రిక్వెస్ట్ గా ఆనరబుల్ చెప్తున్నా. అలాగే నేను ఏం చేయాలంటే పొద్దుటేళ్ళు అందరితో చూడండి రోడ్డు గురించి రాయించి నాట్ నో ఇది ఆల్రెడీ బిఫోర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు రోడ్డు ఫార్మ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అది చేసుకోకుండా ఆ రోడ్డును వాడేసుకుని ఇప్పుడు మేము రోడ్డు పెడతాం సౌకర్యం అంటే ఇది చెప్పాను రోడ్డు ఆల్రెడీ మెటీరియల్ పెట్టించే పెట్టగలుగుతాం సామాన్లు చెప్పమని అలా చేస్తాం. చెప్పండి బాబు, ఇక్కడ రోడ్లు ఉన్నారు కదా, మన ఎన్ని కంప్లీట్ అయితే తప్ప ఒక వెహికల్ కూడా వెళ్ళదు. ఒకవేళ ఇబ్బంది అయితే నేను సిక్ అయినా సరే నేను చూస్తుంటా. అక్కడ బుద్ధలమ్మ గుడికి అయితే అడిగారు, తర్వాత అంబేద్కర్ స్టాట్యూ అది ఏమండి. మన విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు తూర్పు గోదావరి జిల్లా నుంచి వేల సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు గన్నవరం తరలి వెళ్లారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగా వందలాది బస్సులు విజయవాడ వైపు వెళ్లాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఉన్న మల్లిశాల గ్రామం నుంచి అధిక సంఖ్యలో శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పైడిపాల సూరిబాబు, చింతా భద్రరావు, సియాదుల పెదకాపు, ఛత్రాతి జగ్గారావు, చింతా రామకృష్ణ, మిర్యాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామం నుంచి బయలుదేరి వెళ్తున్నాం. జ్యోతుల నెహ్రూ జగ్గంపేట శాసనసభ్యులు, తిరుపతి పాలక మండలి నెంబర్ గారు అధ్యక్షులు మల్లిశాల గ్రామం నుండి హైందవ శంఖారానికి వెళ్తున్నాం. నియోజకవర్గ పరిధిలో మేమందరం వేలాది మందిగా బయలుదేరి వెళ్తున్నాం. ఈ సక్సెస్ అవుతుందని మేము అందరూ ఆశిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు మన భారతదేశానికి
వెనుముక అని అందరూ సో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐదవ సంకల్పానికి జగ్గంపేట మండలం మల్లిశాల నుండి బయలుదేరి వెళ్తున్నాం. జగ్గంపేట శాసనసభ్యులు తిరుపతి దేవస్థాన సభ్యులు అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా కదిరి విజయవాడ సుమారు ఎంతమంది పాల్గొంటారండి? 5 లక్షల మంది పాల్గొంటారు. 5 లక్షల మంది 7 లక్షలుగా వాళ్ళు అంచనా వేశారు. అంతకు మించి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఓకే. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా అవోపా కడప మహిళా విభాగం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అవోపా కడప మహిళా విభాగం కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అవోపా కడప మహిళా విభాగం 216 లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా 350 మంది అంధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు కృష్ణవేణి, కార్యదర్శి సుప్రియ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా అవోపా కడప మహిళా విభాగం నిర్వహించిన కార్యక్రమాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన ఉప్మా భానుప్రకాష్ మరియు ఉప్మా సౌజన్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘ సభ్యులకు, దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఓకే. సీతానగరం జనవరి 1 తెల్లవారుజామున ముగ్గల్లా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గెడ్డెం అనిల్పై కొందరు వ్యక్తులు కావాలని ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా కూటమి ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో బేళ్లతోనూ ఇటుకలతోనూ దాడి చేయడం చాలా బాధాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ, వ్యవహారాల పర్యవేక్షణ కేబినెట్ హోదా కలిగిన పెందుర్తి వెంకటేష్ తనయుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పెందుర్తి అభిరామ్ తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూటమి ప్రభుత్వ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం నచ్చక ఈ దాడి చేసినట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారని అన్నారు. మండల కూటమి నాయకులు బాధితునికి అండగా నిలబడాలని కోరుతున్నానని సూచించారు. మంచి వ్యక్తిపై ఇలాంటి బాధాకరమైన దాడి జరగడంపై గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జరిగిన దాడి వివరాలను స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. జరిగిన దాడి సంఘటనపై బాధితునికి న్యాయం జరిగేంత వరకు క్రమశిక్షణతో కూడిన న్యాయ పోరాటం చేసే దిశగా బాధితునికి అండగా నిలబడి తగిన సహకారం అందిస్తానని పెందుర్తి అభిరామ్ తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి అంటే జనవరి 1వ తారీఖు తెల్లవారుజామున సీతానగరం మండలం ముగ్గల గ్రామం చెందిన మా అందరికీ సుపరిచితుడు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కార్యకర్తగా ఉంటున్న మా సోదరుడు గెడ్డెం అనిల్ గారిని కొంతమంది వ్యక్తులు, ఇదే గ్రామంకి చెందిన వ్యక్తులు ఆయన పైన అమానుషంగా ఆయన ఫ్లెక్స్ కట్టుకుంటుంటే దాడి చేయడం జరిగింది. మా దృష్టికి జనవరి 1వ తారీఖున నాకు తెలియజేశారు. కానీ నేను ఇక్కడ తిరుమల దర్శనంలో ఉండడం వల్ల రాలేకపోయాను. ఏదైనా కానీ ఇటువంటి సంస్కృతి తెలుగుదేశం కార్యకర్తలపైన ఓ బ్లేడ్తో దాడి చేయడం, అవతల వ్యక్తులు మరి ఏ ఉద్దేశంతో ఇప్పుడే మన అనిల్ గారిని అడగడం తెలిసింది. గతంలో ఆ దాడి చేసిన ఆ గ్రూప్లో ఒక వ్యక్తిపై ఆల్రెడీ ఒక గొంతు కోసి చంపేసిన కేసు కూడా ఏదో నడుస్తుందని తెలియజేశారు. ఇప్పుడే ఎవరైనా కానీ అవతల వారు ఎటువంటి వారైనా ఎవరి ప్రోత్సాహంతో జరిగిందో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, లోకల్ SHO గారిని వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ప్రొసీజర్ జరుగుతుంది. మాకు డిపార్ట్మెంట్ పైన పూర్తి నమ్మకం ఉంది. అవతల ఎటువంటి వాళ్ళైనా కానీ తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా బ్లేడు దాడుల సంస్కృతి గతంలో మనం చూస్తే రాజమండ్రిలో ఉండేది. ఇప్పుడు ఇలా మన నియోజకవర్గంలో ఈ సీతానగరం మండలం కూడా వ్యాపించడం చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. ఇలా ఒక సౌమ్యుడు, ఎవరి జోలికి వెళ్ళని వ్యక్తి, తన పని తను చేసుకునే వ్యక్తి, ఆయన పైన దాడి జరగడం తీవ్ర బాధకు గురి చేసింది. ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మనస్వారా కోరుకునేది ఒకటే విషయం, ఇలాంటి వ్యక్తిపై దాడి జరగడం మీరందరూ కూడా ఖండించాలని, అవతల వైపు ఎవరి ప్రోత్సాహంతో జరిగింది, దీని వెనకాల ఎంక్వైరీ అంతా నిష్పక్షపాతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందని తెలిసింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కూడా ఇలా తెలుగుదేశం కార్యకర్తలపైన జరిగిన దాడిని ఖండించాలని కోరుకుంటూ,
అలాగే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మేమందరం న్యాయ పోరాటం చేస్తాం. అది చాలా క్రమశిక్షణ గల పార్టీ కనుక అవతల వాళ్ళలాగా మేము దాడి చేయడానికి సిద్ధంగా లేము. డిపార్ట్మెంట్ పైన ఉంది. అలాగే మేము ఎస్పీ గారిని, అదేవిధంగా ఐజీ గారిని, అవసరమైతే డీజీపీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇదంతా తేలిగ్గా వదిలిపెట్టమని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ముందు ఇలాంటి దాడులు జరిగితే మేము కూడా చాలా గట్టిగా గుణపాఠం చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను. మా సహనాన్ని చేతగాంతనం కింద తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇలాంటి బ్లేడ్ దాడుల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదని, ఏదైనా కానీ ఒక ఇటుక పెట్టితో కొట్టడం, ఈ పొట్టంతా కూడా చీరేయడం, ఈ వ్యక్తికి ఇటు మెడ దగ్గర కూడా గాయాలు అవడం నన్ను తీవ్రంగా బాధ కలిగేసింది. అంటే కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారనా, లేదంటే పార్టీకి లోకేష్ గారికి, మాకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు కడుతున్నారనే అక్కుసుతో ఇతని పైన దాడి చేశారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మండల స్థాయి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఈ గ్రామానికి చెందిన పెద్దలు, నాయకులు కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకుని జరిగింది ఏంటన్నది మీరందరూ సమీక్షించుకోవాలని, ఇలాంటి ముందు జరగకూడదని నేను చాలా బాధకు గురవుతూ ఈ విషయాన్ని నేను ఎంత పోరాడాలో అంత పోరాడి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం హామీ నమ్మండి, ఆందోళన విరమించండి, మేమంతా మీ పక్షానే ఉన్నాం, కార్మికులకు నచ్చ చెప్పిన కూటమి ఎమ్మెల్యే నాయకులు. వర్గీకరణపై సుప్రీం తీర్పు అర్ధరహితం, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. .6 కేజీల గంజాయి తరలిస్తున్న 4 అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.